వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం. తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల తనకు ప్రాణాపాయం ఉందంటూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆరోపణ. వైకుంఠపురం ఆలయంలో ఎమ్మెల్యే నంబూరు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు. డీటెయిల్స్ చూస్తే సత్తెనపల్లి పట్టణంలోని నరసరావుపేట రోడ్లో దీర్ఘకాలికంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యలను పరిష్కరించామని, అలాగే ఏరియా వైద్యశాల, వెల్నెస్ సెంటర్లు, తహసీల్దార్ కార్యాలయం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జగనన్న ప్రభుత్వ హయాంలో చేయగలిగామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ చల్లంచెర్ల లక్ష్మీ తులసి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ, మరో కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, మనకు మరో సమావేశం కూడా ఏర్పాటు కాకపోవచ్చన్నారు. ఇక్కడ పోటీ చేసేది నేనేనని, గెలుపు నాదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటానన్నారు. పట్టణంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమిష్టి కృషితో వాటిని పరిష్కరించుకుందామన్నారు. సార్వత్రిక ఎన్నికల బోర్డు వచ్చి నిబంధనలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు సమావేశం ఆమెలుగా పెట్టుకున్న కీలకమైన నిర్ణయాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫ్యూచర్గా మళ్ళీ సమావేశాన్ని పెట్టుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. శాసనసభకు నా తరఫుకి అయిపోతుంది. మీ టర్మ్ ఇంకా 2 సంవత్సరాలు మార్చి వరకు. ఈ మార్చికి 3వ సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ మార్చి తర్వాత 26 మార్చికి మళ్ళీ తిరిగి మున్సిపల్ ఎన్నికలు జరిగేది. ఇక్కడ మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే, నేను శాసనసభ్యులు కానీ ఎన్నికలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మళ్ళా కూడా నాకున్న విశ్వాసం ఏంటంటే, మళ్ళా తిరిగి ఎన్నికల తర్వాత జరిగేటటువంటి సమావేశానికి కూడా నేనే ఈ సీట్లో కూర్చున్నాను. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో కూర్చుందని కూడా నేను విశ్వసిస్తున్నాను. నేను ఆ విశ్వాసాన్ని మున్సిపాలిటీలో చాలా విషయాలు చేసాం, చాలా విషయాలు ఇంకా కూడా ఉన్నాయి. బాపట్ల పట్టణంలో నూతనంగా డివైడర్ల నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం పాత డివైడర్ల స్థానంలో నిర్మాణం చేస్తున్నారే గానీ కొత్త మార్కింగ్ ఇచ్చి నిర్మాణం జరగడం లేదన్నారు. టీడీపీ బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ, ఈ డివైడర్ల వల్ల ప్రజాధనం వృధా అవుతుందే గానీ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని ఎమ్మెల్యే కోన రఘుపతిని ప్రశ్నించారు. పాత డివైడర్లను తొలగించడం వలన వచ్చిన ఇసుకను ఎమ్మెల్యే అనుచరులు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు కాగిత సుధీర్ బాబు జగనన్న కాలనీ వద్ద ఉన్న స్థలంలో పూడిక నింపుకోవడం, మీ స్వలాభానికి వాడుకోవడం తప్ప ప్రజల అవసరానికి ఏమైనా ఉపయోగిస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్లలో ఇసుకను తవ్వి కోట్లలో అవినీతి సొమ్మును పోగేసుకున్నారని, మీ అవినీతి అక్రమాలే మీ ఓటమికి చిహ్నంగా మారబోతున్నాయని ఎమ్మెల్యే కోనాను హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. బాపట్ల ఈరోజు అవినీతి అక్రమాలు రోజు రోజుకి పరాకాష్ఠ చేస్తూ ఉన్నాయి. తొందరలో ఎన్నికల సంగ్రామం కూడా జరుగుతూ ఉంది. ఇంకా 10 రోజుల్లో సుమారుగా ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలామంది వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణలతో ఉంటా ఉన్నారు. దానికి లేటెస్ట్గా బాపట్ల పట్టణంలో డివైడర్లు తీయటం గురించి ఈరోజు మీతో చర్చించాలనుకుంటున్నా. మీ అందరూ తెలుసు, రోడ్ల మీద తిరుగుతున్నారు. బాపట్ల డివైడర్లు తీసేయటం గురించి మనం చూసాం. కానీ కొత్తగా డివైడర్ ప్లేస్మెంట్లు మార్చి ఏమైనా వేస్తున్నారా?
అటు ఇటు కొంతలేసి మధ్యస్థంగా ఏమైనా పెడుతున్నారా అంటే కరెక్ట్గా పాత డివైడర్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటివరకు డివైడర్ల నిర్మాణం జరగటం అంతవరకే అలాగే జరుగుతూ ఉన్నాయి. మన సాయి పాలిస్ ఎదురుగుండా ఒకవైపు రోడ్డు ఎంత ఉందో రెండో వైపు రోడ్డు ఎంత ఉందో కొంతలేస్తే మీకు అర్థం అవుతుంది. సెంటర్ డివైడర్ పర్ఫెక్ట్గా సెంటర్ తీస్తున్నామని చెప్పారే కానీ అలా జరగట్లా. అమరావతిలో వేంచేసిన శ్రీ బాలచాముండిక సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో జరగబోయే శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పెద్దకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. మార్చి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు సిబ్బందితో వేడుకలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, భక్తుల వసతి, నీటి సౌకర్యాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. పంచారామాల్లో ఒకటైన అమరలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు తరలి వస్తారని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేవుడికి వాళ్ళు జాగ్రత్త చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఈ వారికి దర్శనం అయ్యేటప్పుడు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా విఐపీ వచ్చినప్పుడు మనం అడవడం చేసి వాళ్ళని సామాన్య భక్తులు క్యూ మాత్రం ఎప్పుడు కూడా ఆగకుండా విఐపీలు కూడా చూడండి. కాకపోతే సామాన్య భక్తులకి అయితే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పుడు వాళ్ళని బ్రేక్ చేసి విఐపీలు పంపించడం అనేది లేకుండా చూసుకోండి. అది ఇంపార్టెంట్. సౌకర్యం కలగకుండా ఇవన్నీ కూడా చూసుకోండి. ఇది సెకండ్ మీటింగ్, మూడు మీటింగ్ చేసి ఈ శివరాత్రి పర్వదినాన్ని విజయంగా అలాగే రథోత్సవాన్ని విజయంగా చేసుకుని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలని ఈ మీటింగ్ సారాంశం. గుంటూరు తూర్పు నియోజకవర్గం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం సేవా పురస్కార సభ కార్యక్రమం ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మన ప్రజలు అని అనుకున్నారు కాబట్టి మీరందరూ కూడా కష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే ప్రజలకి మీరు అండగా ఉన్నారు కాబట్టి పెన్షన్ అందించారు, రేషన్ అందించారు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో ప్రతి ఒక్కటి అందించారు. గుంటూరు తూర్పులో చూసుకుంటే దాదాపుగా 1700 మంది వాలంటీర్స్ ఉన్నారు. 50 ఇళ్ళకి ఒకళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాలంటీర్స్ అనే దానికి అర్థమే మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాలంటీర్స్ అని అంటే ఈ దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అంటున్నారు. వాలంటీర్స్ అంటేనే ప్రతి ఒక్క ప్రభుత్వానికి అలాగే ప్రజలకి ఒక లూప్ లైన్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అవ్వతాత కానీ లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అంటున్నారు, మాకు వాలంటీర్స్ వస్తున్నారు, మా వాలంటీర్స్ ఇస్తున్నారు, మా వాలంటీర్స్ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం పెట్టుకున్నారు మీ మీద. 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సంక్షేమ పథకాల్లో ఈ నవరత్నాల్లో చెప్పింది ఒక వాలంటీర్స్ అని చెప్పినప్పుడు ఏం చేస్తారులే వాలంటీర్స్, వాళ్ళ వల్ల ఏం సాధ్యమవుతుందిలే, ఈ ప్రభుత్వం చెప్పడం వరకే చేసి చూపించలేదు అని చెప్పారు. 2వ తేదీన నెల్లూరులో జరిగే చంద్రబాబు సభలో కావలి ఏఎంసీ చైర్మన్, మాజీ ప్రణాళిక మండలి సభ్యుడు, కలిగిరి మాజీ మండల అధ్యక్షుడు ఎంవి రామిరెడ్డి, ఆయన తనయుడు యువనేత, అనంతపురం మాజీ వైస్ సర్పంచ్ రామ్జీ రెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో తమ అనుచరులతో తెలుగుదేశంలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాలలో ఉన్న తమ అనుచరులతో జరిపిన మంతనాలలో తెలుగుదేశంలో చేరేందుకు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు 2వ తేదీన 14వ మైలు వద్ద నుంచి భారీ కార్ల ర్యాలీతో కావలి మీదుగా నెల్లూరు సభా వేదికకు చేరుకొని పార్టీలో చేరనున్నారు. రామ్జీవ్ రెడ్డిని అనుసరిస్తూ పలు ప్రాంతాలలోని యువత ఇతర పార్టీలకు స్వస్తి పలికి తెలుగుదేశానికి మద్దతు పలకనుండడం విశేషం. నమస్కారం అండి, నా పేరు ఎంవి రామిరెడ్డి.
స్టూడియో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను 1981 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 1981లో నా గ్రామం స్వగ్రామం అనంతపురం గ్రామానికి సర్పంచ్గా ఉన్నాను. తర్వాత 87లో మండలాలు కొత్తగా మండలాలు పెట్టినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కలిగిరి మండలానికి ప్రత్యేక ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. తర్వాత 92లో చిత్రంగుండ్ర సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికైనాను. తర్వాత 95లో ఎంపీటీసీ మెంబర్గా నేను నా భార్య ఎలక్ట్ అయినాం. తర్వాత 98లో కావలి మార్కెటింగ్ చైర్మన్గా నామినేట్ చేశారు. తర్వాత మళ్ళీ 2004లో జిల్లా ప్రణాళికాభివృద్ధి మెంబర్గా ఉన్నాను. 81 నుంచి 2006 దాకా కంటిన్యూగా పదవుల్లో ఉన్నాను. ఇప్పుడు కూడా మేము ఆనం అనుచరులు, మా ఫ్యామిలీ అంతా కూడా ఆనం వాళ్ళకి అనుచరులుగా ఉంటాం. వాళ్ళ బాటలో నడుస్తున్నాం. ఇటీవల మరి వేమిరెడ్డి గారు పోయినసారి 2019లో ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిపించి, మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిపించి వైసీపీకి చేరమని చెప్పి కండవలు వేశారు. అప్పటి నుంచి వైసీపీలో ఉన్నాం. తర్వాత మళ్ళీ ఈ మేకపాటి వాళ్ళకి మాకు కొంచెం ఉపయోగాలు వచ్చిన తర్వాత మేము మళ్ళీ సైలెంట్ అయిపోయాం, రాజకీయంగా గమ్ముగా. మరిపాడు మండలం నందవరంలోని శ్రీ విశాలాక్షి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నిర్వహించిన విశేష పూజల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. విశ్వేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, జీవధ్వజ, కుంభాభిషేక, నాగప్రతిష్ఠ కార్యక్రమాలను గత శనివారం నుంచి నిర్వహిస్తూ బుధవారం ముగించారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవాల అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఏలూరిపాటి మారుతి శర్మ బ్రహ్మత్వంలో సురభి బాలగంగాధర శర్మ, కల్లూరు రాఘవేంద్ర, కల్లూరు రాంప్రసాద్, కల్లూరు రామచంద్రయ్య శర్మల పర్యవేక్షణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మేకపాటి కుటుంబ సభ్యులు కర్తలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల డబ్బుతో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని టీడీపీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు రైతుల ఖాతాలలో 2000 జమ పేరుతో తప్పుడు లెక్కలతో అధికారిక ప్రకటన ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ శాఖను మూసేసిన ప్రభుత్వం ఇది అని సోమిరెడ్డి అన్నారు. 57 నెలల్లో రైతులకు 1,84,567 కోట్లు అని సాయం చేశామని ప్రకటించుకోవటం పచ్చి మోసం అన్నారు. ధాన్యంతో పాటు ఇతర పంటల కొనుగోళ్ల నిమిత్తం 74,000 కోట్లు రైతుల కోసం త్యాగం చేసినట్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. వడ్లు కొని డబ్బులు ఇవ్వటం సాయం అవుతుందా? చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎఫ్సిఐకి అమ్ముకున్నారా లేక నదుల్లో నిమజ్జనం చేశారా అని ప్రశ్నించారు. కనీస మద్దతు ధరతో పంటలు కొనుగోలు చేయాలని చట్టమే చెబుతోంది. దానిని ఉచిత సాయం అంటారా అన్నారు. దొంగ పిహెచ్డి చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డికి నకిలీ పత్రాలు, నకిలీ మద్యం లాంటివి అలవాటేనన్నారు. ఇలాంటి దారుణమైన అబద్ధాలతో కూడిన ప్రకటనలు ఇస్తుంటే ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యుత్ శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు ఉండగా వ్యవసాయ శాఖ లెక్కల్లో ఖర్చు చేసినట్టు చూపడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే రైతులు ఏడాదికి హార్స్ పవర్కు 50 రూపాయల చొప్పున చెల్లిస్తే ఏడాదంతా నిత్యం 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేవారన్నారు. 3 HP మోటార్కు ఏడాదికి 1,050 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వం డబ్బులతో, ప్రజల డబ్బులతో తప్పుడు ప్రకటనలు వేయడం అలవాటైపోయింది. లక్షల మంది రైతు కుటుంబాలు, కోట్లాది మంది ఆ కుటుంబ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్. అటువంటి రైతులకి అబద్ధాలు ఏంటి? రైతు భరోసా ఈరోజు ఇస్తా అంట 2,000, రైతుకి 2,000 ఇస్తా అంట. దానికి 57 నెలల్లో రైతన్నలకి అందించిన సాయం మొత్తం 1,84,567 కోట్లు.
పచ్చి మోసం కదా. ఈ ఫిగర్స్ ఏంటి? ఆయన ధాన్యం కొనుగోలు అంట 65,258. ఇతర పంటల కొనుగోలు 7,725, అంటే 73,000 కోట్లు. అంతకుముందు ఏదో తెలుగుదేశంలో ఒక బకాయిలో 960 అంట, అంటే 74,000 కోట్లు రైతుల కోసం త్యాగం చేశాడంట. ఒట్లు కొన్నాడంట, ఇతర పంటలు కొన్నాడంట. అంటే ఎత్తి నదుల్లో కలిపేశావా? కాశీ, గంగా, కావేరి, పెన్నా, శ్రీశైలం, అదే కృష్ణా నదులు, గోదావరి నదుల్లో కలిపేశావా? అంటే 74,000 కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా? సిగ్గుండు పడ్డా కొంచెం అన్నా? ఇటువంటి తప్పుడు ప్రకటన ఇచ్చింది ఎవరు? కింద కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ సహకార మంత్రి, కమిషనర్ వ్యవసాయ శాఖ. ఏమైనా మీరు ఐఏఎస్లా మీరు? ఈయన సరే దొంగ పిహెచ్డి తీసుకొని ఉంటాడు. ఆయనకి అలవాటు ఫేక్ స్టేట్మెంట్స్, ఫేక్ పేపర్స్, ఫేక్ లిక్కర్, ఆయనకి అలవాటు. మీరు 74,000 కోట్లు ధాన్యం కొని ఎఫ్సిఐకి అమ్ముకున్నారా, లేకపోతే ఏట్లో బసారా? అంటే ఉచితంగా రైతులకు డబ్బు ఇచ్చారా? ధాన్యం కొనుగోలు చేస్తే అది రైతుల కోసం ఖర్చు పెట్టినట్టు చెప్తారా? మొత్తం సహాయం అంటది. ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికీ ఆ మాట చెప్పుకున్నాడు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 49వ డివిజన్ గుండ్ల సుబ్బారెడ్డి తోట ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో పలువురు యువత, మహిళలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కార్పొరేటర్ కపిరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నారాయణ యాదవ్ మిత్ర బృందం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ కండువా కప్పి ఆహ్వానం పలికారు. టీడీపీని బలోపేతం చేస్తూ యువత, మహిళలు పార్టీలో చేరటం సంతోషంగా ఉందని అన్నారు. టీడీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ అరాచక పాలనను వెళ్లగొట్టేందుకు సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తా. ఈ సందర్భంగా సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ అరాచక పాలన చేస్తున్న వైసీపీని ప్రజలే రిజెక్ట్ చేశారన్నారు. డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్రాభివృద్ధి జరగదని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది విజన్ ఉన్న నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలంతా చూశారని తెలిపారు. నెల్లూరును స్మార్ట్ సిటీ దిశగా తీర్చిదిద్దాలని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పనులను చేపడితే వైసీపీ ప్రభుత్వ పాలనతో ఆ పథకాన్ని నిరుపయోగంగా మార్చారని మండిపడ్డారు. ప్రజాదరణతో రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టబోయే టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరును స్మార్ట్ చేస్తానని భరోసా ఇచ్చారు. సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో డెవలప్మెంట్స్ మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు పరిపాలన అరాచక పరిపాలన కింద అందరూ రిజెక్ట్ చేశారు. ఎవరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు ఆ పార్టీకి సపోర్ట్ చేయటంలా. కారణం ఏంటంటే డెవలప్మెంట్ లేదు. యువత, మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే ఇక రావు. రాబోయే 20 సంవత్సరాలు ఇదేగా ఇంకొక సంవత్సరం, ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూ అయితే రాబోయే 20 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు రావు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలే ఉండవు. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఒక్క నాయకుడే, నారా చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలందరూ ఈరోజు గ్రహించారు. పార్టీకి బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మన నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ. మీ అందరికీ తెలుసు, నెల్లూరులో అండర్ గ్రౌండ్ స్టోరేజీ ఆల్మోస్ట్ 90% అయింది. 43,000 మందికి ఇళ్ళు కట్టించాను. అవి కూడా ఇంకా ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ తీసుకొచ్చాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసాం. మీకు అందరికీ తెలుసు. దీన్ని నేను ప్రత్యేకంగా చెప్పాలా, మీ కళ్ళ ముందు పడుతున్నాయి. తెలుగుదేశాన్ని గెలిపించండి. ఖచ్చితంగా ఆ పనులని కంప్లీట్గా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని
నెల్లూరును ఒక మంచి స్మార్ట్ సిటీగా తయారు చేసుకుంటాం. జరిగినటువంటి దాడి ఘటనలకు సంబంధించి వీడియోలను చూపిస్తూ జెండా చెట్టు వద్ద జరిగిన ఘటనలు టీడీపీ కార్యకర్తల చేతుల్లో కర్రలు, కత్తులు, రాళ్లు ఉన్నాయంటూ మాచర్ల శాసనసభ్యుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కూడా తోట చంద్రయ్య, జల్లయ్య హత్యలు వాళ్ల పార్టీ వారే చేస్తే మాకు సంబంధం లేదని అన్నారు. డిసెంబర్ 16, 2022న మేము మా పార్టీ కార్యకర్తలతో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేస్తుంటే మా నాయకులు కార్యకర్తలపైన రాళ్లతో, సీసాలతో దాడి చేసి మాపైన అక్రమ కేసులు బనాయించారని అన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వస్తున్న అశేష జనాదరణను చూసి తట్టుకోలేక వైసీపీ వాళ్లు ఈ దాడికి పూనుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా గమనించాలి. కర్రలు, కత్తులు, రాళ్లు ఎవరి చేతిలో ఉన్నాయో పథకం ప్రకారమే తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని అడ్డుకోవాలని, తెలుగుదేశం పథకాలను తెలుగుదేశం నాయకులు జనాల్లోకి తీసుకెళ్తే మరింత దిగజారిపోతామన్న భయంతో ఇలాంటి ఘటనలకు వైసీపీ వాళ్లు పాల్పడుతున్నారని అన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మంచి కళ్ళులో గొడవ చేసింది ఎవరు? మా పార్టీ సభ్యుడు ఆయన సొంత గోడకి పోస్టర్ అతికించుకుంటే దాన్ని గీకి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి మగవాళ్ళని ఆడవాళ్ళ మీద దాడి చేశాడు. ఆ రోజు డిసెంబర్ 16న ఇదే సంఘటన. మేము ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మేము షాపుల్లో పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే ఇదే విధంగా కర్రలతోటి, మరి రాళ్లతోటి, షోడాబుడ్లతోటి దాడి చేసింది వైనం మాచర్ల ప్రజలందరూ గుర్తించారు. ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడి వాళ్ళని తరిం కొట్టారు. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తున్న అశేషమైన ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈరోజు మసీద్ సెంటర్లో ముస్లిం గడ్డ మీద కర్రలు పట్టుకొని ఒక షాపులో కర్రలు దాచిపెట్టి వీళ్ళు వస్తున్నప్పుడు దాడి చేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ జెండాలని, ఫ్లెక్సీలని చించారని ఎవరో చెప్పగానే ఈ వార్త తెలుసుకొని ఒక 2-3 ఏంటి చూద్దామని చెప్పేసి అక్కడికి బయలుదేరితే వాళ్ళ మీద కర్రలతోటి, కత్తులతోటి, మరి కర్రలు, కత్తులు నీ పార్టీ సభ్యుల చేతుల్లో ఉన్నాయి. పోలీస్ శాఖ వారు కూడా గమనించాలి, కర్రలు ఎవరి చేతుల్లో ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో ఎవరి చేతుల్లోనన్నా కర్రని చూపిస్తారా, కత్తిని చూపిస్తారా, కారాన్ని చూపిస్తారా, రాళ్ళు ఎవరి చేతుల్లో ఉన్నాయా? ఇన్ని అబద్ధాలు సిగ్గు లేకుండా మాట్లాడటానికి నిస్సందేహంగా నిస్సిగ్గుగా మాట్లాడతాడు అబద్ధాలు ఆడటం అనేది. ఇటీవల పెద్దపాడు సమీపంలో తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యా ప్రయత్నం చేయబోతున్నారంటూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం సత్యవోలు గ్రామం నుండి వెళ్తున్న సమయంలో తెలుగుదేశం అల్లరి మూకలు తన కారుని వెంబడించి తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. గంటా పద్మశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందడంతో పరామర్శకు వెళ్తున్న సమయంలో తన కారుని వెంబడించి 3 కార్లు, వాటికి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి ఉన్నాయని, ఆ సమయంలో తక్షణమే జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో ఎస్పీ స్పందించి పెదపాడు పోలీసుల్ని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. వారిని వెంబడించిన కారులో ఒక కారు ఫోర్డ్ ఎండీవర్ నెంబర్ 9 గల కారు, మహేంద్ర తార్ TS13 EW 0393 3 కారులతో మా కాన్వాయ్ని అడ్డుకుని వెళ్లనివ్వకుండా చేసి మమ్మల్ని భయాందోళనకు గురి చేశారని తెలిపారు. ఎస్పీ మేరీ ప్రశాంతికి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ముద్దాయిలను కఠినంగా శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. రాత్రి 9:30 ప్రాంతంలో మా స్వగ్రామమైన సచివోలు గ్రామంలో మాకు కావలసిన వ్యక్తి ఒక ఆవిడ చనిపోవడం వల్ల ఆవిడ పరామర్శించడానికి మేము చూడడానికి వెళ్ళి వస్తుండగా పెదపాడు గ్రామంలో తెలుగుదేశం వాళ్ళు క్యాన్వర్సింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో మేము అక్కడి నుంచి రావడం వాళ్ళు చూసి మమ్మల్ని వాళ్ళు ప్రసాద రథం వెనకాల మేము ప్రయాణం చేస్తున్నాము, మేము హార్న్ వేసుకొని వాళ్ళు తప్పుకోమని హార్న్ వేస్తే ఆ ప్రసాద రథం తప్పించకపోగా వాళ్ళు మా ముందే చాలా ర్యాష్గా
అది అంతా కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా మాకు దారి ఇవ్వకుండా చేస్తే పెదపాడు బస్ స్టాండ్ దగ్గర కొంచెం ఖాళీ ఉంటే మేము డివైడర్ దిగి మా దారిని మేము వచ్చేస్తూ ఉంటే వాళ్ళు చాలా అలర్ట్ చేశారు అక్కడ అంతేకాకుండా వాళ్ళు పెట్రోల్ బంక్ పెదపాడులో పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు 3 కార్లు ఆగున్నాయి. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రసారం చేసుకుంటున్నారు. మా కార్లు చూసి వాళ్ళు ఆ కార్లు 3 కూడా వేసుకొని చాలా ర్యాష్గా వచ్చి మా కారు దగ్గరగంట రావడం, మమ్మల్ని గుద్దడానికి ప్రయత్నించడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అలాగా 8 కిలోమీటర్ల వరకు కూడా మమ్మల్ని విసిగించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు వెళ్ళాలంటే మేము కూడా దారి ఇచ్చేసాం, వాళ్ళకి వెళ్తారు చాలా స్పీడ్గా వస్తున్నారు కదా, అది దారి ఇస్తే కావాలని వాళ్ళు వెళ్ళకుండా ఓవర్టేక్ చేసి వెళ్ళకుండా మా 2 వెహికల్స్ మధ్యలో వాళ్ళు కారు పెట్టి ఒక 9 నెంబరు అని ఎండోవర్ కారు పెట్టి మా దగ్గరికంటే రావడం, మళ్ళీ స్లో అవ్వడం, అలాగా ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా మమ్మల్ని ఏడిపించారు. ఒక కారు ఎదరుండి, ఒక కారు మా కారు పక్కనుండి, ఒక కారు వెనకాల ఉంది. 3 కార్లు కూడా మా కారు చుట్టూ పెట్టేసరికి మాకు చాలా భయం వేసింది. అమరావతి మండలం వైకుంఠపురంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. వెంకటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలిసారి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అమరావతి మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు నంబూరు శంకర్రావుతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుకి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్కి సాదర స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం పునీత ఆంటోనీ చర్చి వద్ద ఫాదర్ ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ మాజీ నేత, దివంగత మాజీ మంత్రి కలిగి యానాదిరెడ్డి విగ్రహం పడిపోవడం కలకలం రేపింది. గాలి లేదు, వాన లేదు. తెల్లారేసరికి బొమ్మ పడిపోయి ఉండటం గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఉదయగిరి రోడ్ బ్రిడ్జ్ సెంటర్ కు చేరుకుని పరిశీలించారు. అలాగే హైదరాబాద్ నుంచి కావలికి చేరుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి కలిసి విగ్రహం వద్ద పరిశీలించారు. సిఐ రాజేష్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో పోలీసు శాఖ విచారణ జరిపి ఏం జరిగిందనేది బయటపెడుతుందన్నారు. ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకుండా వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో హుందాగా వ్యవహరించటం విశేషం. నడిబొడ్డులో ఉదయగిరి సెంటర్లో మనకు కావలి నియోజకవర్గ అభిమాన నేత పైకి తొరాయి యానాదిరెడ్డి గారి విగ్రహం రాత్రి 12 గంటలప్పుడు పడిపోయి ఉండటం గమనించడం జరిగింది. ముఖ్యంగా యానాదిరెడ్డి గారి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకి అందరూ కూడా తెలియజేసేది, ఇది ఇక్కడ వచ్చి మేము పరిశీలించడమే కదా, ఈ యానాదిరెడ్డి గారి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ చర్చకైతే ఎక్కడ ఏమి కాలేదు. ఎందుకంటే మాకు కొంత అనుమానం ఏంటంటే ఏదైనా వెహికల్ బై మిస్టేక్ ఒక ఏదైనా టర్నింగ్ అయినా టచ్ అయిందేమో అని ఒక అనుమానం ఉండేది. కానీ అది పరిశీలించడం మీద అటువంటి అనుమానాలకు ఎక్కడెక్కడ తావు లేకుండా చర్చ, అంటే దానికి సంబంధించిన డ్రైవింగ్ కావచ్చు, కాంక్రీట్ చర్చ కావచ్చు, ఎక్కడెక్కడ దెబ్బతినలేదు. కాకపోతే విగ్రహం యొక్క ఫౌండేషన్ కింద ఆ బొమ్మ విగ్రహానికి కిందన్న బేస్ వచ్చి కొంత రస్ట్ పట్టి ఏదైనా ఇది వీక్గా ఉండటం, ఏమైనా అభిమానులు లేదా ఇంకెవరైనా పట్టుకొని ఉంటే దాన్ని అది పడిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం అంతే. కాబట్టి అయినా కూడా ఇక్కడ ఈరోజు అంతా కూడా మేము వచ్చి చూడటం జరిగింది. విజయనగరం టౌన్ 39వ వార్డు కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు అలకనంద కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ రోడ్డులో ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి, మేయర్ విజయలక్ష్మి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ అలకనంద కాలనీలో ఇప్పటి వరకు కూడా దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టి మనం మౌలిక సదుపాయాలు పంపిస్తున్నాం. సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్స్ కానీ, పార్కుల అభివృద్ధి కానీ, గత ఇన్నేళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి మా కాలనీకి జరగలేదు.
గత 20 సంవత్సరాల్లో ఎప్పుడో ఒకప్పుడు వేసిన రోడ్ ఇది. ఇప్పుడు మళ్ళీ స్థానిక శాసనసభ్యులు వారు చేసుకుని వారు అమౌంట్ని సమకూర్చి ఈ వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్కటే కాకుండా విజయనగరం నియోజకవర్గం మొత్తం మీద ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీకు అందరికీ చూస్తున్నారు. ఇప్పుడు మన అయ్యన్నపేట నుంచి పాలనగర్ జంక్షన్ వరకు డబుల్ రోడ్డు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం. తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల తనకు ప్రాణాపాయం ఉందంటూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఆరోపణ. వైకుంఠపురం ఆలయంలో ఎమ్మెల్యే నంబూరు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.